ద లిమిటేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనాలిసిస్ ఈజ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనాలిసిస్ యొక్క లిమిటేషన్. సో నార్మల్గా ప్రొడక్షన్ ఫంక్షన్ ఏంటిది? సో మనం ఏమైతే ఇన్పుట్స్తోని అవుట్పుట్ చేయడం కదా, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, దిస్ ఆర్ ఇన్పుట్స్. మనకి ఒకటి కాన్స్టెంట్కి ఏ అని ఉంటుంది. సో ఏంటి ఏ అంటే టెక్నాలజీ. ఓకే, ఏంటి టెక్నాలజీ అనేది వీటిపైన డిపెండ్ కాదు. ఓకే, టెక్నాలజీ నార్మల్గా మనం కాన్స్టెంట్ అని తీసుకుంటాం. ఇది వన్ కైండ్ ఆఫ్ limitation. Okay, technology is a limitation of production function analysis. The next question, 30th question. Short-term production function presents the functional relationship between dash for a short period. ఏంటిది ఇక్కడ షార్ట్ రన్ అన్నారు కాబట్టి జనరల్గా మనం ఆప్షన్ చూస్తే ఏంటిదంట ప్రజెంట్ ఫంక్షనల్ రిలేషన్షిప్. ఇదే పెద్ద కీవర్డ్ అని మనకు భయం వేస్తుంది, అదే ఫంక్షనల్ రిలేషన్ ఏంటిదని. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ బట్టి వెళ్ళాలి. ప్రొడక్షన్ ఫంక్షన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే మనకు తెలియాలి ఏం చేస్తారు, ఇన్పుట్స్ని అవుట్పుట్ చేయడం. ఓకే, జనరల్గా ఫంక్షనల్ అంటే రిలేషన్ చెప్తుంది అని ఓవరాల్గా. ఓకే, ఏంటిది షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ మెటీరియల్స్ మ్యాటర్, ఈ వర్డ్ అని మనం వినలే. కాస్ట్, రెవెన్యూ, ప్రొడక్షన్ ఫంక్షన్. సో ఇది రిలేషన్ అన్నారు కాబట్టి కాస్ట్కి రెవెన్యూ కాదు. నెక్స్ట్ అవుట్పుట్, ప్రాఫిట్స్. సో ప్రొడక్షన్ ఎప్పుడైనా ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్కి ఏం రాదు, ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్. సో మనకి ఈ రకంగా ఆలోచించిన మనకు అర్థమవుతుంది. ఇక్కడ షార్ట్ రన్నే కావచ్చు, లాంగ్ రన్నే కావచ్చు, దీని మధ్యలో రిలేషన్ చూపిస్తుంది ఏంటిది ఇన్పుట్ అవుట్పుట్. సో ఇట్స్ సింపుల్, ఈ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి.